గ్యాస్ దిగుమతి లేకపోవడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని హోటళ్ల యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి. గోదాంలకు సరిపడా స్టాక్ వస్తున్నా వాణిజ్య సిలిండర్లు ఇవ్వకపోవడంతో రెస్టారెంట్లు మూతపడుతున్నాయి. అయితే గృహావసరాలకు ఆసుపత్రులకు సిలిండర్లు పంపిణీ చేస్తున్నామని గోదాంల యాజమాన్యాలు చెప్తున్నాయి. యుద్ధం ఆగకపోతే మరికొద్ది రోజుల్లో సిలిండర్ల సప్లైలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారం గ్యాస్ గోదాం నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. జరుగుతున్న యుద్ధం కారణంగా భారత్ గ్యాస్ దిగుమతి నిలిచిపోవడంతో అయితే ఇటు డొమెస్టిక్ సిలిండర్లు వాడుతున్న వారికి ఇబ్బంది లేనప్పటికీ కూడా కమర్షియల్ సిలిండర్లు వాడుతున్నటువంటి రెస్టారెంట్లు కావచ్చు, చిన్న చిన్న హోటల్స్ యాజమాన్యాలు అయితే ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే ఇటు భారతదేశ వ్యాప్తంగా ఉన్నాయి. ఇప్పటికే బెంగళూరు, చెన్నై, ముంబై లాంటి ప్రాంతాల్లోనైతే దాదాపుగా 40% మేర రెస్టారెంట్లు అయితే పూర్తిగా క్లోజ్ చేసిన పరిస్థితులు అయితే ఉండగా దాదాపుగా నిన్నటి నుంచి తెలంగాణలోని హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ లాంటి ప్రాంతాల్లో ఉన్న హోటల్స్ కూడా ఒక్కొక్కటి కూడా క్లోజ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇప్పటికే కేంద్రం డొమెస్టిక్ సిలిండర్లు ఎక్కడ పంపిణీ చేయకుండా ఆపొద్దని ఆంక్షలు అయితే విధించింది. అంతేకాకుండా అత్యవసర సేవలు అందించే హాస్పిటల్స్ కూడా సర్వీస్ చేయాలంటూ కూడా కేంద్రం అయితే చెప్పిన నేపథ్యంలో కమర్షియల్ సిలిండర్లు అయితే పూర్తిగా ఎక్కడికక్కడ నిలిపివేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి నేను మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఇండియన్ గ్యాస్ గోదాం వద్దనైతే ఉన్నాం. దాదాపు చూడొచ్చు, ఇక్కడ ఈ ఇండియన్ గోదాంకు సంబంధించి అయితే రోజు 500 నుంచి 600 మేరనైతే సిలిండర్లు అయితే సప్లై అవుతూ ఉంటాయి. ఇటు హైదరాబాద్ లాంటి ప్రాంతాల నుంచి వచ్చినటువంటి సిలిండర్స్ కూడా స్థానికంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో అయితే దాదాపుగా రోజుకు 500 నుంచి 600 సిలిండర్లు డొమెస్టిక్ పంపిస్తూ ఉంటే హోటల్స్ కు సంబంధించి కూడా 40 సిలిండర్లు అయితే సప్లై చేస్తూ ఉన్నారు. అయితే ఓవైపు ఇటు కేంద్రం అయితే ఒకటే చెప్పింది, ఖచ్చితంగా కమర్షియల్ సిలిండర్లను నిలిపివేయాలని చెప్పడంతో అయితే గత 2 రోజులుగా కూడా ఒక్కో హోటల్కు దాదాపుగా పెద్ద పెద్ద హోటల్స్ కి 5 నుంచి 6 సిలిండర్లు అయితే అవసరం పడతా ఉంటాయి. చిన్న హోటల్స్ కి అయితే 1 నుంచి 2 సిలిండర్లు అవసరం పడతా ఉంటాయి. అయితే గత 2 రోజుల నుంచి కూడా 5 నుంచి 6 సిలిండర్లు సప్లై చేసే హోటళ్ళకి 3 నుంచి 4 సిలిండర్లు సప్లై అవుతున్నట్టు అయితే హోటల్స్, రెస్టారెంట్లు యాజమాన్యాలు అయితే చెప్తున్నాయి. అయితే చిన్న హోటళ్లు కూడా పూర్తిగా సప్లై కాకపోవడంతో అయితే కొంత ఇబ్బందికర పరిస్థితులు అయితే పడుతున్నారు. ప్రస్తుతానికైతే సప్లై అయితే ఉంది, పూర్తిగా డొమెస్టిక్ సప్లై ఎక్కడా ఆగలేదు. కానీ కమర్షియల్ సిలిండర్లు అయితే తక్కువ మొత్తంలో ఉన్నాయి. ఉన్నంత వరకు అయితే కమర్షియల్ సిలిండర్లను మాత్రం సప్లై చేస్తామంటూ కూడా ఇటు గోదాం యజమానులు అయితే చెప్తా ఉంటే ఇటు రెస్టారెంట్ల యాజమాన్యాలు మాత్రం కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాయి. పూర్తిగా తమ హోటల్స్ పైన ఆధారపడి దాదాపుగా పెద్ద హోటల్స్ లోనైతే సుమారుగా 70 నుంచి 100 మంది వరకు వర్కర్లు అయితే పనిచేస్తా ఉన్నారు. చిన్న చిన్న హోటల్లో కూడా 5 నుంచి 10 మంది వర్కర్లు పూర్తిగా ఈ హోటల్స్ పైనే డిపెండ్ అయి తమ కుటుంబాలను కూడా పోషించుకుంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. పూర్తిగా అటువంటి సమయంలో కమర్షియల్ సిలిండర్లు ఆపడంతో అయితే తమ కుటుంబాలన్నీ కూడా రోడ్డున పడే పరిస్థితులు ఉన్నాయి. ఖచ్చితంగా కమర్షియల్ సిలిండర్లను పూర్తిగా నిలిపివేయకుండా కొద్ది గొప్పనైతే సిలిండర్లు సప్లై చేస్తే తమ కుటుంబాలు కూడా ఇబ్బంది పడాయంటూ కూడా హోటల్ యాజమాన్యాలు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే కేంద్రానికి కూడా ఇటు హోటల్స్ అసోసియేషన్స్ అయితే లేఖలు కూడా రాస్తా ఉన్నాయి. ఖచ్చితంగా తమ బ్రతుకుల పైన దెబ్బ కొట్టద్దు, ఖచ్చితంగా కమర్షియల్ సిలిండర్లను సప్లై చేయాలంటూ కూడా కేంద్రం నిర్ణయం తీసుకోవాలంటూ కూడా రెస్టారెంట్ యాజమాన్యాలు కూడా చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇప్పటికే కేంద్రం అయితే ఒకటే చెప్పింది, దాదాపుగా తమ వద్ద ఉన్నటువంటి స్టాక్ తోటి అయితే మరో 50 రోజుల పాటు ఎక్కడ ఎటువంటి గ్యాస్ కి ఇబ్బంది అయితే లేదు. ఇటు యుద్ధం కారణంగా దాదాపుగా డొమెస్టిక్ సిలిండర్ పైన ఒక్క సిలిండర్ పై 60 రూపాయలు అయితే పెంపుదల చేయగా ఇటు కమర్షియల్ సిలిండర్ సంబంధించి 114 రూపాయలు అయితే పెంచిన పరిస్థితులు అయితే ఉన్నాయి. తాము ఇటు సిలిండర్ రేట్లు పెంచినా కూడా తాము ఆ సిలిండర్ రేట్లు పెట్టి తీసుకుంటున్నాం. పూర్తిగా కమర్షియల్ సిలిండర్లను నిలిపివేస్తే మాత్రం ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయంటూ కూడా రెస్టారెంట్ల యాజమాన్యాలు అయితే చెప్తున్నాయి. ఇటు గోదాంకు సంబంధించి కూడా ప్రస్తుతానికైతే ప్రతిరోజు ఎలాగైతే స్టాక్ వస్తుందో అంతే స్టాక్ అయితే ఇప్పటికి కూడా సప్లై అవుతా ఉంది. కానీ డొమెస్టిక్ సిలిండర్ల వద్ద ఎక్కడ ఇబ్బంది లేదు, వారందరికి కూడా సరిపడా సిలిండర్స్ ఉన్నాయి. గతంలో ఎటువంటి సప్లై చేసామో ఇప్పుడు అదే సప్లై చేస్తున్నాము. కానీ కమర్షియల్ సిలిండర్లకు సప్లైకి సంబంధించి కేంద్రం ఆంక్షలు విధించింది. తమ దగ్గర తక్కువ మొత్తంలో కమర్షియల్ సిలిండర్లకు సంబంధించి స్టాక్ ఉండడంతో అయితే ప్రస్తుతానికైతే అవే సర్వీస్ చేస్తున్నాం. ఆ సిలిండర్లు కూడా మరో 1 నుంచి 2 రోజుల వరకు మాత్రమే సరిపడా అయితే కమర్షియల్ సిలిండర్లు ఉన్నాయి. కమర్షియల్ కి ఇబ్బంది అవుతుంది తప్ప
డొమెస్టిక్ సిలిండర్లకు ఎక్కడ కూడా ఇబ్బంది కాదు. దాదాపుగా తమకు వచ్చే స్టాక్ తోటి అయితే మరో నెల రోజుల పాటు అయితే ఎటువంటి ఇబ్బందులు లేకుండా సర్వీస్ అయితే చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామంటూ గోదాం యాజమానులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే దాదాపుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వందల సంఖ్యలోనైతే రెస్టారెంట్లు అయితే ఉన్నాయి. అంతేకాకుండా ఇటు చిన్న చిన్న హోటల్స్ కూడా నడిపిస్తూ ఉన్నారు. అంతేకాకుండా సాయంత్రం వేళల్లో కూడా బడ్డీ కొట్లు కూడా పెట్టి చిన్న తినుబండారాలు చేస్తూ కూడా మరికొంతమంది అయితే తమ జీవనాన్ని అయితే కొనసాగిస్తున్నారు. డొమెస్టిక్ సిలిండర్లు ఇస్తూ కమర్షియల్ సిలిండర్లు ఇవ్వకపోతే మాత్రం వీరందరిపైన కూడా కుటుంబాలపైన భారం పడే అవకాశాలు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా కమర్షియల్ సిలిండర్ కూడా సప్లై చేయాలంటూ వారందరూ అయితే కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్, మంచిర్యాల జిల్లా.